హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సూపర్ మామ్ ఐడియాస్. ఈరోజు మనం ఎంతో టేస్టీ అయిన రెసిపీ మటన్ బ్రెయిన్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం పదండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పదండి వీడియోని స్టార్ట్ చేద్దాం. నేను 2 మటన్ బ్రెయిన్స్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్లోని 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలని సన్నగా కట్ చేసి వేస్తున్నాను. ఉల్లిపాయల్ని మనం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం టు హై ఫ్లేమ్లోని ఫ్రై చేయాలి. చూడండి, ఉల్లిపాయలు లైట్గా కలర్ మారిన తర్వాత 1/2 టీ స్పూను పసుపు వేస్తున్నాను. 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా కరివేపాకు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఈ రెసిపీ చాలా త్వరగా రెడీ అయిపోతుందండి. అల్లం వెల్లుల్లి పేస్టు వేగిపోయింది. ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ బ్రెయిన్స్ని వేసుకుందాం. బ్రెయిన్ చాలా డెలికేట్గా ఉంటుందండి, జాగ్రత్తగా స్లోగా కలుపుకోండి, లేదంటే పేస్ట్ లాగా అయిపోతుంది. నెలకి 1-2 సార్లు ఈ బ్రెయిన్ ఫ్రైని తింటే హెల్త్కి కూడా చాలా మంచిది. కలుపుకున్న తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో 5 నిమిషాలు కుక్ చేద్దాం. గ్యాస్ ఫ్లేమ్ని జాగ్రత్తగా చూసుకొని లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి, లేదంటే అడుగంటే ఛాన్స్ ఉంటుంది. 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకసారి మళ్ళీ కలుపుతున్నాను. కలుపుకున్న తర్వాత టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని వీటన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకుందాం. బ్రెయిన్ని ఇలా మీరు పీసెస్ కూడా చేసుకోవచ్చు. అన్నిటినీ బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో ఇంకొక 5 నిమిషాలు కుక్ చేద్దాం. ఈ రెసిపీ జస్ట్ 10 మినిట్స్లో మనకి రెడీ అయిపోతుందండి. 5 నిమిషాల తర్వాత చూడండి, మూత తీసి చూస్తే మనకి మటన్ బ్రెయిన్ ఫ్రై ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. చివరగా 1/2 టీ స్పూను మిరియాల పొడి, సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకుంటే టేస్టీ మటన్ బ్రెయిన్ ఫ్రై మనకి రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. చూసారు కదండి, టేస్టీ మటన్ బ్రెయిన్ ఫ్రైని ఎలా తయారు చేసుకున్నామో. దీన్ని మీరు రోటీ, చపాతీ, రైస్ దేంతో తిన్నా కూడా అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఉంటానండి. థ్యాంక్ యూ.